ఫ్రీలాన్స్ ఆఫర్స్ గురించి హైదరాబాద్లో బాగా తెలుసు. రేపు అమరావతిలో మరి ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి, ఇలాంటి వాళ్ళు కొత్త నగరం నిర్మాణం జరగబోతుంది. చాలా తక్కువ మందికి ఫ్రీలాన్స్ ఆఫర్స్ గురించి అవగాహన తక్కువ. మొదటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, రేపు అమరావతిలో ఎలా ఉంటుంది, దీని ఎఫెక్ట్ ఎంతవరకు అని చూపించే అవకాశం ఉందా? అసలు అలాంటి అక్కడ ఏమన్నా దాని మీద ఏమన్నా గవర్నమెంట్ ముందే యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారు? కొత్త చట్టాలు అని తీసుకుని వచ్చే అవకాశం ఉంది? అది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ వాట్ టీడీపీ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు అనౌన్స్. బట్ కాకపోతే ఫ్రీలాన్స్ స్కామ్లు వస్తాయంటే ఎవ్రీవేర్ ఇట్ విల్ బి దేర్. అందులో మన తెలుగు వాళ్ళు చాలా రెడీగా ఉంటారు, అమ్మడానికి కాదు కొనడానికి కొనడానికి రెడీగా ఉంటారు. ఫ్రీలాన్స్లో అక్కడ 2000కే ఇస్తున్నారు, చలో లెట్ us బై. సో అది ఎక్కడ పోయినా ఉంటుందండి. అదే మేడం, అలాంటి విఘటన జరిగితే ఎలాంటి మీరు సలహాలు? ఇప్పటికైనా కొంత మార్పు వస్తుంది. సో కొత్తగా అక్కడైనా మొదలైతే మరి వాళ్ళు కూడా కొన్ని బ్రాండెడ్ బిల్డర్స్ తో వెళ్ళమని చెప్పండి, విత్ రేరా అప్రూవల్స్, లైసెన్స్డ్ కంపెనీ ఉండాలి వాళ్ళకి. ఐ మీన్ ప్రాజెక్ట్ అప్రూవల్. కానీ ఇది కూడా మేడం ఏం జరుగుతుందంటే అన్ని కంపెనీస్ చేయట్లేదు, ఏదో కొన్ని కంపెనీస్ చేస్తున్నాయి. ఆ ఎఫెక్ట్ అనేది నిజాయితీగా చేసే వాళ్ళ మీద కూడా పడుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటో కూడా తెలియట్లేదు. బేసిక్లీ ఇప్పుడు కొత్త బిల్డర్స్ దగ్గర మీరు ప్రాపర్టీ తీసుకోవాలి, అది ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉంది అనుకుంటే మాత్రం అన్ని అప్రూవల్స్ చెక్ చేసుకోవాలండి. ఇనీషియల్గానే మీరు తీసుకునేటట్టయితే దాంట్లో మీరు యూడిఎస్ ల్యాండ్ రిజిస్టర్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే యూడిఎస్ కింద మీకు ల్యాండ్ ఉంది అనుకుంటే అట్లీస్ట్ మీరు సివిల్ కోర్టులో కేసు వేయడానికన్నా ఉంటుంది. ఈ ప్రీ లాంచ్లో ఏమవుతుందంటే అగ్రిమెంట్స్ ఇస్తున్నారు, MOUs అగ్రిమెంట్స్ ఇస్తున్నారు, విచ్ ఇస్ నోవేర్ వ్యాలిడ్. అసలు మీ దగ్గర యూడిఎస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందనుకోండి, మీరు ఆయన ముందు కూర్చొని యూ కెన్ నెగోషియేట్. అరే బాబు నాకు దీంట్లో 50 గజాలు ఉంది, నువ్వు నాకు నెగోషియేట్ చేస్తే నేను ఎక్కడ పడితే అక్కడ సంతకం పెడతాను, లేదంటే ఐ విల్ నాట్ సైన్. టుమారో దట్ ప్రాపర్టీ విల్ ఫాల్ ఇన్ టు లిటిగేషన్. సో దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్. ప్రీ లాంచ్లో కొన్న వాళ్ళు కూడా చాలా స్మార్ట్గా కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. యూడిఎస్ రిజిస్టర్ చేసుకొని వాళ్ళ దగ్గర పేపర్స్ పెట్టుకోవటము, సో దట్ రేపు ఫ్యూచర్లో ఇలా కట్టకపోయినా కూడా యూ కెన్ నెగోషియేట్ విత్ ద కంపెనీ. సో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే యాక్చువల్లీ ప్రీ లాంచ్ అనేది ఇట్స్ ద గేమ్ చేంజర్. ఇప్పుడు అపర్ణ లాంటి కంపెనీస్ స్టార్టెడ్ విత్ ప్రీ లాంచ్. వాళ్ళు 3000కి 4000కి అమ్మి ఫైనల్లో 7,000-8,000కి అమ్ముకున్నారు. సో అట్లా డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూసే ఈ చిన్న చిన్న కామన్ పీపుల్ వాట్ దే స్టార్టెడ్, ఏ బిల్డర్ పడితే ఆ బిల్డర్ దగ్గర వెళ్ళి ప్రీ లాంచ్లో కొనుక్కోవటం స్టార్ట్ చేసుకొని ఇలాంటి స్కామ్స్కి గురి అవుతున్నారు. సో బిల్డర్ ప్రొఫైల్ మ్యాటర్స్. సో ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, నా దగ్గర అపర్ణ లాంటి ప్రాజెక్ట్స్ నేను చేయలేదు. సో ఇఫ్ ఎనీబడి ఈస్ కమింగ్ టు మీ, ప్రాపర్టీకి ప్రతి డాక్యుమెంట్కి ఒక ఆన్సర్ నా దగ్గర ఉండాలి. కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, దిస్ ఈస్ ద అప్రూవల్ ఫ్రమ్ ద HMDA. ఓకే, ఈ స్టేజ్లో ఉంది కన్స్ట్రక్షన్, ఈ టైంకి మేము మీకు ఇస్తాము, ఈ టైంకి మేము డెలివరీ చేయలేకపోతే దిస్ ఈస్ ద కాంపెన్సేషన్ వీఆర్ గోయింగ్ టు పే. రిజిస్టర్డ్ ఉండాలి అది డాక్యుమెంట్. మీరు ఏ డాక్యుమెంట్ బిల్డర్ దగ్గర తీసుకున్నా 1% కడితే మీకు అది డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి ఇస్తారు. ఆ 1% డాక్యుమెంట్ రిజిస్టర్డ్ ఉందంటే మీరు ఏ కోర్టుకైనా వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ వ్యాలిడ్. ఈ MOUs, ఈ సేల్ డీడ్స్, ఈ సేల్ అగ్రిమెంట్స్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. మీరు కోర్టులో కేసులు మీరు గెలవలేరు ఆ డాక్యుమెంట్స్తో. అమరావతిని ప్రమోట్ చేస్తున్నారనే వాళ్ళకి ఒక మాటలో మీరు ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? మేము ఏది మంచి ప్రోడక్ట్ ఉంటే మేము ప్రమోట్ చేస్తారు. అది ఇప్పుడు అమరావతి టీడీపీ గవర్నమెంట్ చేస్తున్నామని మొన్న ఎవరో అన్నారు, అట్లా ఏం లేదండి. ఏ గవర్నమెంట్ కరెక్ట్గా పనిచేస్తే మేము ఆ గవర్నమెంట్ని ప్రమోట్ చేస్తాం. లాస్ట్ టర్మ్లో మేము కేసీఆర్ గవర్నమెంట్ని కూడా ప్రమోట్ చేస్తాం. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారు, చాలామంది బాగుపడ్డారు దానివల్ల. ఇంతమంది రైతులు బాగుపడ్డారు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ గవర్నమెంట్. సో ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు పర్సనల్గా ఏమీ లేదు, వాళ్ళు మాకు శాలరీస్ ఇవ్వట్లేరు, వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎనీథింగ్. ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే మేము అక్కడ ప్రమోట్ చేస్తాం. అంటే అక్కడ కూడా ఒక పాయింట్ వచ్చిందండి, ఎంత అమౌంట్ తీసుకున్నారని చెప్పి. సంబడి ఆస్క్డ్ మీ, ఐ టోల్డ్ దెమ్ ఆల్సో, టీడీపీ గవర్నమెంట్ నుంచి మొన్ననే ₹1 కోటి మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిందండి, మేము అందుకే గవర్నమెంట్ని ప్రమోట్ చేస్తున్నాం అని కూడా చెప్పాము. ఫ్రాంక్ క్వశ్చన్, మేడం ఎంత తీసుకున్నారని కాల్ చేశారు ఎవరో ఒక అతను. సో ఇవన్నీ ఉంటుందండి మార్కెట్. దిస్ ఇస్ ఎ సైకిల్. చెప్తున్నాను కదా, ఇప్పుడు మన 5,000 సేమ్ ఉండవు. సో పబ్లిక్ మెంటాలిటీ కూడా అలానే ఉంటుంది. మీరు ఆలోచించిన విధానం కాదు నాది, నేను ఆలోచించిన విధానం కాదు నెక్స్ట్ పర్సన్ది. వీఆర్ ప్రమోటింగ్ అమరావతి ఎందుకంటే అక్కడ ఆపర్చునిటీ ఉంది. రేపు స్కోప్ ఆఫ్ మేకింగ్ మనీ ఈజ్ మోర్ దేర్ వెన్ కంపేర్ టు హైదరాబాద్లో మీరు బంజారా హిల్స్లో 2 లక్షలు పెట్టుకుని గజం తీసుకున్నారనుకోండి, ఆ 2 లక్షలు అలానే ఉంటుంది ఇంకో 3-4 years కూడా. అదే మీరు అమరావతిలో పెట్టండి, మీకు యూ విల్ ఫైండ్ దట్. అదొక్కటే కంపారిజన్ తప్ప వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఎనీ ప్లేస్, వీఆర్ నాట్ ప్రమోటింగ్ ఎనీ గవర్నమెంట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.